హాయ్! వెల్కమ్ టు డిజిలోన్స్. హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్ అండి. ఈరోజు మనం బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి? దానివల్ల ఉపయోగాలున్నాయా? లాభ నష్టాల గురించి తెలుసుకుందాము. ఆ బెట్టింగ్ యాప్ అంటే ఏంటి శ్రీనివాస్ గారు? ఈ బెట్టింగ్ యాప్ అనేది క్రికెట్, ఫుట్‌బాలు ఇటువంటి మనం మనీ ద్వారా ఏసే ఒక విధమైన బెట్టింగ్ అండి. అసలు బెట్టింగ్ యాప్స్ సురక్షితమేనా సార్? ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా రాష్ట్రాల్లో నిషేధించబడిందండి. కొన్ని బెట్టింగ్ యాప్స్ విత్ లైసెన్స్‌తో కూడా ఉన్నాయండి. కొన్ని బెట్టింగ్ యాప్స్ మామూలుగా లైసెన్స్‌లో లేకుండా ఎలా పడితే అలా నడుపుతున్నారండి. ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల మనకి చాలా నష్టాలున్నాయి. ఈ బెట్టింగ్ వల్ల డబ్బు గెలుచుకోవచ్చా సార్? ఇప్పుడు నౌ డేస్ అండి ఈ జనరేషన్‌లో కొంతమంది యువకులు ఏం చేస్తున్నారంటే ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారండి. ఈజీ మనీకి అలవాటు పడి డబ్బులు ఎక్కడ పడితే అక్కడ తెచ్చి ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారండి. ఆ బెట్టింగ్ యాప్స్‌లో ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్స్ ఏందంటే అండి ఇప్పుడు ఇంత పర్సెంటేజ్ అని ఉంటుంది. ఆ పర్సెంటేజ్ ఆశ చూపి యువతను ఆకర్షించుకుంటున్నారండి. యువత ఆకర్షించుకోవడం వల్ల సపోజ్ ఇంత అమౌంట్ ఏస్తే ఇంత అమౌంట్ వస్తుందని ఆశపడి ఎక్కడ పడితే అక్కడ మనీ తెచ్చి ఏస్తున్నారండి. అలా బెట్టింగ్ యాప్స్ మనీ ఏయటం వల్ల మన చాలా నష్టపోయే విధానం ఉందండి. ఎందుకంటే చాలా నష్టాలున్నాయండి. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడైనా బయట తెచ్చేస్తాము. అయి పోతాయి. మళ్ళీ ఆ అమౌంట్ మనం సంపాదించుకోవడం మళ్ళీ బయట ఎక్కడో తెస్తాము. అయి కూడా పోతాయి. మళ్ళీ తెచ్చుకుంటాం. అలా చేయటం వల్ల చాలా నష్టపోతున్నారు. అది గాక ఆ నష్టపోవడం వల్ల ఏందంటే చాలా డిప్రెషన్‌కి గురయ్యి పేరెంట్స్‌కి ఏం చెప్పకుండా ఏది పడితే అది చేసుకుంటున్నారండి. అంటే ఏదో ఒకటి ఇంగా ఈ బయట అప్పులు తీర్చలేక, తెచ్చినయి బయట అప్పులు తీర్చలేక సూసైడ్ ఇలాంటివి చేసుకుంటున్నారండి. సో, బెట్టింగ్ యాప్స్‌కి జోలి మనం పోకూడదండి. ఈ బెట్టింగ్ యాప్ అనేది వేటి మీద బెట్టింగ్స్ ఏస్తారు సార్? యాక్చువల్‌గా బెట్టింగ్ యాప్ ఆన్‌లైన్ బెట్టింగ్ చూద్దామండి. ఇది క్రికెట్ గాని, ఫుట్‌బాల్ గాని ఈటి మీద బెట్టింగ్ ఏస్తా ఉంటారండి ఆన్‌లైన్‌లో. బెట్టింగ్ యాప్స్ ఉపయోగించడం వల్ల న్యాయమా సార్? బెట్టింగ్ యాప్స్ ఉపయోగించడం న్యాయం ఏంటంటే అది మనం యాక్చువల్‌గా కొన్ని బెట్టింగ్ యాప్స్ లైసెన్స్‌తో ఉంటాయండి. అది యూజ్ చేయటం న్యాయం. బట్ బెట్టింగ్ అనేది వేయకూడదండి లైఫ్‌లో. బెట్టింగ్ అనేది దానికి మనకు అలవాటు పడితే మనకు ఒకసారి అమౌంట్ పోతే ఆ అమౌంట్ సంపాదించుకోవడం మళ్ళీ మళ్ళీ బెట్టింగ్ ఏస్తాం. మళ్ళీ మళ్ళీ ఏయటం వల్ల ఆ అమౌంట్ అనేది పోతూనే ఉంటుంది గానీ రాదండి. సో, బెట్టింగ్ యాప్స్ జోలికి మనం పోకూడదు. ఈ బెట్టింగ్ యాప్స్ వాడేవారిలో ఎంతమంది ఉన్నారు సార్? అంటే ఏమైనా యువత ఉన్నారా? లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ డేస్ అండి. బెట్టింగ్ యాప్స్ మారుమూల ప్రాంతాల నుంచి కూడా చిన్న చిన్న వాళ్ళంతా బెట్టింగ్ యాప్స్ యూజ్ చేస్తున్నారండి. ఎందుకంటే జనాలు బాగా ఈజీ మనీకి అలవాటు పడ్డారు. సపోజ్ ఇప్పుడు మనం ఒక వేస్తే వాళ్ళు ఆన్‌లైన్‌లో ఎలా చూపిస్తారంటే సపోజ్ వేస్తే మీకు 3000 వస్తాయి, 5000 వస్తాయని రేస్ చేసి పెడతారండి. ఆ రేస్ చేసి పెట్టడం వల్ల పోతే రూ. 1000 కదా! వస్తే 5000 వస్తున్నట్టుగా ఏస్తారు. సో, దానివల్ల ఏందంటే ఆ రేషియోస్ వల్ల మనం ఇంప్రెస్ అయ్యి ఏదో బెట్టింగ్ యాప్స్‌కి ఎమ్మటే ఇమ్మీడియేట్‌గా మనం అమౌంట్ ఎక్కడొస్తే తెచ్చి ఏస్తాము. ఏయటం వల్ల ఆటోమేటిక్‌గా బై ఆహ్, యాక్చువల్‌గా బెట్టింగ్ యాప్స్ జోలికి పోకూడదండి. ఏయటం వల్ల ఏందంటే, ఆ అమౌంట్ పోతుంది గానీ మనకు రాదండి. ఈజీ మనీ అనేది ఎప్పుడు మనకి రాదండి. మనం ఏదైనా సొంత కష్టపడి సంపాదించుకోవాలని ఈజీ మనీ కోసం అలవాటు పడి ఎక్కడెక్కడో డబ్బులు తెచ్చి, అయి మళ్ళీ బెట్టింగ్ యాప్స్‌లో పోగొట్టి, మళ్ళీ బయట తెచ్చి మన పేరెంట్స్‌కి తెలియకుండా, పేరెంట్స్‌కి తెలిసి తర్వాత బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల పేరెంట్స్‌కి తెలిసి వాళ్ళు బయట తెచ్చి అప్పులు తెచ్చి చాలా ఇబ్బంది పడతారండి. పేరెంట్స్ ఇబ్బంది పడతాం. ప్లస్ ఎవరైతే బెట్టింగ్ ఏస్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. సో, బెట్టింగ్ యాప్స్ జోలికి పోకూడదు మనం. థాంక్ యూ.